హలో ఫ్రెండ్స్! పేరుకి కన్నడ యాక్టర్స్ అయిన నిఖిల్, కావ్య అయితే తెలుగులో అయితే మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. 'గోరింటాకు' సీరియల్ ద్వారా పరిచయమైన వీళ్ళిద్దరూ వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే వీళ్ళిద్దరూ 'గోరింటాకు' సీరియల్‌కి ముందే పరిచయం అయితే ఒకరికొకరు ఉన్నారంట. 'కని' అనే ఛానెల్‌నయితే వీళ్ళిద్దరూ క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఛానెల్‌లో అయితే వీళ్ళిద్దరూ ఈ విషయం అయితే చెప్పడం జరిగింది. కానీ ఏమైందో ఏమో తర్వాత 'కని' అనే ఛానెల్‌ని అయితే వీళ్ళిద్దరూ ఇంకా మెయింటైన్ చేయడం మానేశారు. ఆ ఛానెల్‌నయితే పక్కన పెట్టేశారనే చెప్పవచ్చు. నిఖిల్ 'బిగ్ బాస్' నుంచి బయటకు వచ్చిన తర్వాత నిఖిల్, కావ్య ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చాలా యాక్టివ్‌గా ఉండేవారు. చాలా హింట్స్ కూడా ఇచ్చేవారు. కానీ ఏమైందో ఏమో ఉన్న పళంగా కావ్య అయితే ఇనాక్టివ్ అయిందనే చెప్పవచ్చు. ఒక్కసారిగా కావ్య అయితే ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే కనిపించడమే మానేసింది. నిఖిల్ అయితే ఏదో ఒక పోస్ట్ అలాగే రీల్స్ ఇంకా స్టోరీస్ అయితే పెడుతూ తన అభిమానులకైతే హింట్లు ఇస్తూనే ఉన్నాడు. అలాగే దగ్గరగా కూడా ఉన్నాడు. పోస్టులు పెట్టడమే కాదు దాని కింద లవ్ అనే క్యాప్షన్ అయితే ఇచ్చి ఇంకా కావ్య నేను కలిసే ఉన్నామని హింట్ ఇస్తున్నాడా లేకపోతే ఇంకేదేమైనానా అనేసి మాత్రం క్లారిటీ అయితే ఇవ్వట్లేదు నిఖిల్. మరి కావ్య అయితే అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా లేనే లేదని చెప్పవచ్చు. కావ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా లేకపోవడం వల్ల అందరూ కావ్య గురించి అయితే టెన్షన్ పడుతున్నారు. మళ్ళీ కావ్యకి, నిఖిల్‌కి మళ్ళీ ఏమైంది? వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఏదో గొడవ జరిగినట్టుంది. యష్మితో నిఖిల్ చేసిన డాన్స్ కావ్యకి నచ్చలేదేమో! అప్పటినుంచే కావ్య అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా లేకపోవడం అయితే జరిగింది అంటూ పలు వార్తలైతే వినిపిస్తున్నాయి. చిన్ని సీరియల్‌లో కావ్యని డైలీ చూస్తున్నా సరే తన అభిమానులైతే కావ్య మీద కొంచెం టెన్షన్ పడుతున్నారనే చెప్పవచ్చు. ఎందుకంటే సీరియల్ ఎప్పుడో అయిపోయింది. టెలికాస్ట్ చేయడం లేట్ అవుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి నిఖిల్, కావ్యాల మధ్య ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోయిందా? ఇద్దరు కలిసిపోయారా? మరి ఇవన్నీ రూమర్స్‌గానే మిగిలిపోతాయా అనేది వీళ్ళిద్దరూ అయితే తొందరగా క్లారిటీ ఇచ్చేస్తే ఒక పనైతే అయిపోతుందని నెటిజన్‌లయితే అనుకుంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేసేయండి. సబ్స్క్రైబ్